నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మనం చూసుకుంటే బ్రిటన్ ప్రధానమంత్రి భారీ షాక్ ఇచ్చాడనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధిని అలాగే ఇరాన్ యొక్క ఓడరేవులను మేము మూసివేస్తూ ఉన్నామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత, అలాగే ఎవరైనా సరే కానీ హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే కానీ అవసరమైన వారు మాతో కలిసి రావాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన వేళ బ్రిటన్ ప్రధాని మనం చూసుకుంటే కీలక ప్రకటన చేశారు. మా పైన ఎంత ఒత్తిడి తెచ్చినా బ్రిటన్ ఇరాన్ యుద్ధంలోకి దిగబోదని చెప్పేసి, హార్ముజ్ జలసంధి దిగ్బంధనానికి మద్దతు ఇవ్వడం లేదని చెప్పేసి బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్మార్టర్ గారు అయితే స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారనమాట. BBC రేడియో 5 లైవ్లో మాట్లాడుతూ జలసంధిని తిరిగి తెరవడం అత్యంత కీలకమని చెప్పేసి కీర్ స్మార్టర్ గారు తెలిపారు. నా దృష్టిలో మనం జలసంధిని పూర్తిగా తెరిపించడం అత్యంత కీలకం. గత కొన్నేళ్లుగా మా ప్రయత్నాలు దానికోసమే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇకపైన కూడా కొనసాగిస్తామని చెప్పి తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా హార్ముజ్ జలసంధి తెరవాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నాము. కానీ ఇరాన్తో యుద్ధంలోకి మేము రామని చెప్పేసి, మాకు ఈ యొక్క యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు, మేము తటస్థంగా ఉంటాము, శాంతి చర్చల ద్వారా దౌత్య మార్గాల ద్వారా ఈ యొక్క యుద్ధం గురించి మాట్లాడుకొని కూర్చొని పరిష్కరించుకోవాలి. కానీ ముందు దాడులు ఆపివేసి అలాగే సమావేశాల కోసం, దౌత్యపరమైన సమావేశాల కోసం శాంతి మార్గాలను అన్వేషించడానికి ఇతర దేశాలు చొరవ తీసుకొని ఆ యొక్క పనిని పూర్తి చేయాలి. ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలి, ఈ యొక్క యుద్ధంలో మేము దిగబోమని చెప్పేసి బ్రిటన్ ప్రధానమంత్రి అయితే ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.